హలో అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో బాబా గారి నవగురువార వ్రతం నేనెలా చేసుకున్నానో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. మనమైతే బాబా పూజ చేసే ముందు సెపరేట్‌గా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా పీఠాన్ని అలంకరించుకున్న తర్వాత దేవుని ఫోటో ఉంటే ఫోటో అయినా లేకపోతే విగ్రహమైనా ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏ పూజ చేసుకున్నా కానీ మొదటిగా గణపతి పూజ చేసుకోవాలి కాబట్టి పసుపుతో గణపతిని చేసుకున్నాను. మనం చేసుకున్న నైవేద్యం ఇంకా పళ్ళు దేవుని దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక రాగి చెంబులో వాటర్ తీసుకొని ఒక ఫ్లవర్ ఉంచి దేవుని దగ్గరనే ఉంచుకోవాలి. అవి మనం ముట్టరాదు. ఆ తర్వాత మనం ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ధూపం వేసుకోవాలి. మనం ఏ దేవునికి పూజ చేసినా ఫస్టు వినాయకునికి పూజ చేస్తాం కాబట్టి వినాయకునికి పూజ చేసుకోవాలి. వినాయకుని దగ్గర పువ్వులు, అక్షంతలు వేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని గణపతి మంత్రం చెప్పుతూ గణపతి పూజ చేసుకోవాలి. మనం చేసుకున్న పసుపు గణపతి దగ్గర అక్షింతలు, పూలు వేసుకున్న తర్వాత ఆచమ్యం చేసుకోవాలి. ఆచమ్యం చేసుకోవడానికైతే 2 సెపరేట్‌గా పెట్టుకోవాలి. ఉత్తరేణితో ఉన్న పంచపాత్ర తీసుకొని అది దేవుని కోసం, ఒకటేమో మన కోసం సెపరేట్‌గా ఉంచుకోవాలి. పూజలో అది వాడకూడదు. మనమైతే ఆచమనీయం చేసుకోవాల్సి ఉంటుంది. ఆచమనీయం చేయడానికి ఫస్టు ఎడమ చేతి నుంచి కుడి చేతిలోకి వాటర్ తీసుకోవాలి. 3 సార్లు తీసుకుంటూ ఆ వాటర్ 3 సార్లయితే తాగాలి. వాటర్ తీసుకునేటప్పుడు ఈ మంత్రం అయితే చదవాలి. ఓం గోవిందాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం సంరక్షణాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం అదక్షజాయ నమః. ఈ 24 మంత్రాలైతే చదవాల్సి ఉంటుంది. ఆడవాళ్ళైతే నమః అని, మగవాళ్ళైతే స్వాహ అని విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఈ నామాలు చదవాలి. మనం వాటర్ తాగినాం కాబట్టి మన చేతిని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడైతే ఆచమనీయం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత భూశుద్ధి చేసుకోవాలి. దీనికోసం కొన్ని అక్షంతలు తీసుకొని మనం ఎడమ చేతి నుంచి పక్కకు విసిరేయాలి. భూశుద్ధి చేసేటప్పుడు ఈ మంత్రం అయితే చదవాలి. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. మనం ఇలా ఎందుకు ఎడమ చేతి వైపు వేసుకోవాలంటే మన కుడి చేతి వైపు దేవతలు ఉంటారు. ఎడమ చేతి వైపు రాక్షసులు ఉంటారు కాబట్టి ఎడమ చేతి పక్కనే విసిరాలి. నేను ఎడమ చేతి వైపే విసిరాను కానీ మీకు కెమెరాలో అలా కనబడింది. తర్వాత మనం ప్రాణాయామం అయితే చేసుకోవాలి. తర్వాత ముక్కు మూసుకుంటూ ఈ మంత్రం అయితే చదవాలి. ఓం భూ, ఓం భువం, ఓం సువ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం తత్సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భు వస్సువరో. ప్రాణాయామం తర్వాత మనకు సంకల్ప మంత్రం అయితే చదవాలి. సంకల్ప మంత్రం అనంతరం బాబా గారిని ఆవాహనం చేసుకోవాలి. మనం ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా మర్యాదలు చేస్తామో ఆ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. మనం బాబా దగ్గర అక్షింతలు వేస్తూ శ్రీ సాయినాథాయ నమః ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని చెప్తూ అక్షింతలు వేయాలి. తర్వాత ఆసనం. ఆసనం అంటే బాబా గారిని సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు భావించి కొన్ని ఉత్తరేయంతో వాటర్ తీసుకొని ప్లేట్లోకి వదలాలి. శ్రీ సాయినాథాయ నమః ఆసనం సమర్పయామి. తర్వాత పాద్యం. పాద్యం అంటే పాదాలకు నీళ్ళు ఇవ్వడం. ఉత్తరేయంతో వాటర్ తీసుకొని ప్లేట్లోకి వదలాలి. బాబా గారి పాదాలు శుభ్రం చేసినట్టుగా. శ్రీ సాయినాథాయ నమః పాదయోపాద్యం సమర్పయామి. తర్వాత అర్ఘ్యం.
అర్ఘ్యం అంటే కొన్ని వాటర్ తీసుకొని ఉత్తరేణితో వదులుతూ బాబా గారి చేతులు శుభ్రపరిచినట్టు భావించాలి. శ్రీ సాయినాథాయ నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఆ తర్వాత ఆచమనీయానికి కొన్ని వాటర్ తీసుకొని సాయిబాబా ముఖాన్ని కడుగుతున్నట్లుగా భావించుకొని ఉత్తరేణితో వాటర్ వదులుకోవాలి. శ్రీ సాయినాథాయ నమః మాకే ఆచమనీయం సమర్పయామి అనుకుంటూ ప్లేట్లో వాటర్ వదులుకోవాలి. తర్వాత బాబా స్నానం చేసినట్లుగా భావించుకొని ఉత్తరేణితో కొన్ని వాటరు ప్లేట్లోకి వదులుకొని శ్రీ సాయినాథాయ నమః స్నానం సమర్పయామి అని వాటర్ వదులుకోవాలి. తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయాల్సి ఉంటుంది. అది మన వీలుని బట్టి చేసుకోవాల్సి ఉంటుంది. మన దగ్గర ఉన్న పాలతో అయినా, పెరుగుతో అయినా, కొబ్బరి నీటితో అయినా, నెయ్యితో అయినా, తేనెతో అయినా ఏదైనా 5 పదార్థాలు తీసుకొని అభిషేకం చేయాల్సి ఉంటుంది. పంచామృత అభిషేకం చేసేటప్పుడు చదవాల్సిన మంత్రాలు మనకు బుక్‌లో క్లియర్‌గా ఉంటాయి. అవి చదువుతూ అభిషేకం అయితే చేసుకోవాలి. అభిషేకం చేసుకోవాలి అనుకుంటే 5 పదార్థాలు తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. పూజలో లేవకూడదు కాబట్టి మన ఇంట్లో ఉండే పాలను తీసుకొని అభిషేకం చేసుకోవాలి. పచ్చి పాలను తీసుకోవాలి, వేడి చేయనివి. శ్రీ సాయినాథాయ నమః క్షీరేణ స్నపయామి. తర్వాత కొంచెం నెయ్యినైతే తీసుకున్నాను. శ్రీ సాయినాథాయ నమః అజ్యేన స్నవంపయామి. తర్వాత కొంచెం తేనెను తీసుకొని అభిషేకం అయితే చేసుకోవాలి. శ్రీ సాయినాథాయ నమః మధునా స్నపయామి. తర్వాత కొంచెం పంచదార తీసుకోవాలి. శ్రీ సాయినాథాయ నమః శర్కరాయ స్నపయామి. తర్వాత కొబ్బరి నీరు. మనం ఫస్ట్ కొబ్బరికాయను పగలగొట్టుకొని గ్లాస్‌లో ఉంచుకోవాలి వాటర్. శ్రీ సాయినాథాయ నమః పంచామృత స్నానం సమర్పయామి. అభిషేకం పూర్తయిన తర్వాత ఆ ప్లేట్ తీసేసి వేరొక ప్లేట్ పెట్టుకోవాలి. అభిషేకం చేసిన పాలను మనం తులసి చెట్టుకైనా వేయొచ్చు. మనం తీర్థం లాగా అయినా తీసుకోవచ్చు. మనం బాబాకు దూదితో చేసిన వస్త్రాన్నైతే వేసుకోవాలి. శ్రీ సాయినాథాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత గంధం పెట్టుకోవాలి బాబా గారికి. శ్రీ సాయినాథాయ నమః శ్రీగంధం సమర్పయామి. తర్వాత ఒక పుష్పం పెట్టుకోవాలి. శ్రీ సాయినాథాయ నమః పుష్పం సమర్పయామి. తర్వాత కొన్ని అక్షంతలు తీసుకొని బాబా గారికి వేసుకోవాలి. తర్వాత అర్ధాంగ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికైతే మన దగ్గర ఉన్న పూలను తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఓం కేశవాయ నమః అంటే పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః గుల్పౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి. ఓం అనగాయ నమః జాను పూజయామి. ఓం జనార్దనాయ నమః ఊరు పూజయామి. ఓం విష్టరశ్రవసే నమః కటిం పూజయామి. ఓం కుక్షిస్థాకల భువనాయ నమః ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం శంఖచక్ర గదార్ణ పానయే నమః బాహు పూజయామి. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం పూర్ణేందుని భవక్రాయ నమః వక్తం పూజయామి. ఓం కుందకుట్మల దంతాయ నమః దంతాన్ పూజయామి. ఓం నాసాగ్ర మౌక్తికాయ నమః నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్ని ధారిణే నమః నేత్రే పూజయామి. ఓం సహస్ర శిరసే నమః శిరం పూజయామి. ఓం సాయినాథాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. నేను చదివేటప్పుడు ఏమన్నా ఉచ్చారణ దోషాలుంటే క్షమించండి. అదాంగ పూజ అయిపోయిన తర్వాత మనం ధూపం, దీపం, నైవేద్యాలు సమర్పించుకోవాలి బాబా గారికి. బాబా గారికి 5 సార్లు నైవేద్యం అయితే చూపుకోవాలి. తర్వాత బాబా పాదాల వద్ద ఒక పుష్పం అయితే ఉంచాలి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి అనుకుంటూ బాబా పాదాల వద్ద ఉంచాలి. తర్వాత బాబా విగ్రహం ముందు ప్రదక్షిణ అయితే 5 సార్లు చేసుకోవాలి. తర్వాత కొన్ని నీటిని అక్షంతలు తీసుకొని బాబా పాదాల వద్ద విడవవలెను. తర్వాత ఉద్వాసనం శ్రీ సాయినాథ స్వామినే నమః యథాస్థానం ప్రవేశయామి అని బాబాను కదిలించాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని బాబా వద్ద అయితే ఉంచుకోవాలి. ఇప్పుడైతే పూజ అయితే పూర్తయిపోయింది. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ను మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.